హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. ముందుగా అందరికీ బిలీటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ కూడా బాగా జరుపుకున్నారనుకుంటున్నాను శివరాత్రి. అన్ని ఊళ్ళల్లో అయితే టెంపుల్స్లో ఆ రోజే కళ్యాణం ఉంటుంది, కానీ మా ఊర్లో కానీ తర్వాత జరిగిద్ది కళ్యాణం అనేది. నేను ఆ వీడియోని తర్వాత షేర్ చేస్తాను. వీరభద్రస్వామి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అనేది. అండ్ ఆ రోజు ఏం జరిగిందంటే, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చాను పూజ చేసుకొని. అండ్ ఈవినింగ్ నైట్ మనం జాగారంలో అభిషేకం, మా దగ్గర చిన్న శివయ్య ఉన్నాడు. సో అభిషేకానికి కావాల్సిన బిల్వపత్రాలు అక్కడ నేను బిల్వపత్రాల కోసమే వెళ్ళాను, కానీ అక్కడ నాకు ఇంకా కొన్ని చెట్లు ఇష్టమైనవి శివయ్యకి కనిపించాయి. భోగి పుష్పం అంటండి, మీరు ఎప్పుడైనా చూసారా? అయితే ఆ ఫ్లేవరు ఇంకా తెల్ల జిల్లేడి అవి కూడా ఇచ్చారు. అయితే అవి మంచిది పెట్టండి అని చెప్పి నాకు ఇచ్చారు. సో అవి కూడా తెచ్చుకున్నాను నేను. చూసారా గార్డెన్ ఎంత బాగుందో? ఆ గార్డెన్లో అసలు ఆంటీ పెట్టని మొక్క అంటూ లేదు, పూజకి అన్నీ పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. ఫ్యూచర్లో మా ఇంట్లో కూడా నేను అన్ని మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నాను. గోవులు చక్కగా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ నేను తెచ్చిన తర్వాత నైట్ జాగారానికి స్టార్ట్ అయ్యే ముందు 9కి ఒకసారి మనం 6, 9, 12, 3 అలా చేస్తారు. అయితే నేను 9కి స్టార్ట్ చేశాను జాగారం అనేది. అప్పుడు మా ఫ్యామిలీ అందరితోటి అభిషేకం అనేది చేపించేసానండి. సో ఇంకా తర్వాత నేను 12:30కి మళ్ళీ నేను ఒక్కదాన్నే చేశాను జాగారానికి. మా పిల్లలిద్దరూ ఉంటానని చెప్పి ఉన్నారు, కానీ కొంచెం 11 కల్లా వాళ్ళు ఉండలేకపోయారు. సో ఫైనల్లీ నేనైతే ఉండి చేశాను. శివయ్య దయ వల్ల పూజ అనేది చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నైవేద్యం పెట్టేసేసిన తర్వాత నేను అది తినేసాను. అంతేనండి, ఎవ్రీ ఇయర్ నేను చేసుకునే సింపుల్ అండ్ స్వీట్గా చేస్తాను. భక్తి ఇంపార్టెంట్ అండి. అలాగా